ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో శ్రోతలందరికీ, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని, వారు సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు 2025 జనవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తదుపరి మకర రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈయన 2వ ఇంట్లో శుక్రుడితో కలిసి స్థితి పొంది ఉన్నారు. 3వ ఇంట్లో రాహు ఉన్నారు. 5వ ఇంట్లో గురువు ఉన్నారు. 7వ ఇంట్లో కుజుడు ఉన్నారు. 9వ ఇంట్లో కేతు ఉన్నారు. 11వ ఇంట్లో బుధుడు ఉన్నారు. 12వ ఇంట్లో రవి ఉన్నారు. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. మకర రాశి వారికి గురువు మంచి అనుకూలంగా ఉన్నారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అభివృద్ధిలోకి ఉంటారు. రవి జనవరి 14వ తారీఖున ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ సంక్రమణాన్ని మకర సంక్రమణం అంటాము. రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటాము. అయితే అన్ని సంక్రమణాల్లోకి ఇది మకర సంక్రమణం మనం పెద్ద పండుగగా సెలబ్రేట్ చేసుకుంటాము. తెలుగు రాష్ట్రాల వారికి అయితే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. వారు సంక్రాంతి సెలబ్రేట్ చేసినట్టుగా ఇంకే పండుగ చేయరని చెప్పవచ్చు. ఈ రాశిలో వ్యవసాయదారులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందువలనంటే కొత్తగా పంట చేతికి రావడము వీరికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఏదైనా జన్మజాతకంలో గ్రహాలు అనుకూలించకపోతే ఆ వ్యవసాయదారుడికి, ఆ రైతుకి ఇబ్బందులు కలగవచ్చు. కానీ జనరల్గా అయితే ఈ రాశి వారికి చాలా అభివృద్ధి అనేది ఈ మాసంలో ఉంది. వీరు సంక్రాంతి మరుసటి రోజు అంటే ముక్కనుమ పండుగల్లో వీరు పశువులకు పూజ చేయడము, వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము చేస్తారు. అందువల్ల వ్యవసాయదారులకి ఇది చాలా ముఖ్యమైన పండుగ. వ్యవసాయదారులకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకి ఈ మాసం అనుకూలంగానే చెప్పవచ్చు. విద్యార్థులు ఇంకా జనవరి నెల వచ్చిందంటే వారు కష్టపడి చదవడం అన్నది చాలా అవసరం. ఎందుకంటే వారికి ఒక క్లాస్ నుంచి 2వ క్లాస్కి వెళ్ళడం అనేది ఇప్పుడు జరుగుతుంది. 3-4 నెలల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కనుక విద్యార్థులకి శ్రమ అన్నది తప్పకుండా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అందువల్ల విద్యార్థులు శ్రమపడి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి. మంచి క్యాడర్ లభిస్తుంది. అధికారుల మన్ననలు కూడా ఈ రాశిలో వారికి ఈ మాసంలో వచ్చే అవకాశం చాలా ఉంది. అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అందువల్ల వీరు ఏ వృత్తిలో వాళ్ళైనా కూడా సుఖంగా, సంతోషంగా ఈ మాసాన్ని గడుపుతారని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఎందువల్లంటే బుధుడు 11వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక వీరు చేసే వ్యాపారంలో మంచి లాభం వచ్చే అవకాశం చాలా ఉంది. 11వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కనుక బుధుడు
వ్యాపారానికి కారకుడు కనుక 11వ ఇల్లు మనం చేసే పనికి తగిన ఫలితం జీతం రావడం కనుక 11వ ఇంట్లో బుధుడు వీరికి అనుకూలంగా ఉండి వీరికి ఏ వృత్తి వాళ్ళకైనా ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే మంచి ఆదాయాన్ని ఇస్తాడు. ఈ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న ఆదాయం చేతికి అందుతుంది. వీళ్ళు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్న పెండింగ్ నిధులు కూడా వీరికి వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఈ రాశి వాళ్ళలో ఇప్పుడు చాలా నిపుణత కనిపిస్తూ ఉంటుంది. వీరు చాలా నైపుణ్యంగా వాళ్ళు చేసే పనిలో వీళ్ళు చాలా నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి అందరి మన్ననలు వీళ్ళు పొందుతారు. వీళ్ళకి మంచిగా మాట్లాడడము రవి 12వ తారీఖు 14వ తారీఖున రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక వీరికి చతురతతో మాట్లాడడము, లౌకికంగా మాట్లాడడము, వీరి మాటలతోటి ఎదుటి వాళ్ళని వశం చేసుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అందువల్ల మాటలతో వీళ్ళు ఎదుటి వాళ్ళని చాలా బాగా కన్విన్స్ చేసుకోగలుగుతారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా వీళ్ళకి మీరు మంచి నడవడిక వల్ల గౌరవ మర్యాదలు బాగా వీళ్ళకి పెరుగుతాయి. రవి ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఎంత సమస్య వచ్చినా కుంగిపోకుండా ఉండేలాగా రవి చూస్తాడు కనుక ఈ రాశి వారికి అట్లాంటి ఆత్మస్థైర్యం అది పెరుగుతుంది. మాట కూడా బాగుంటుంది. వీరు చాలా మంచి మనుషులు కూడా బాగా ఉంటారు. అందువల్ల వీళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి ఇతరుల నుంచి బాగా లభిస్తాయి. వీరికి అధైర్యం పడకుండా ధైర్యాన్ని రవిగ్రహం వీళ్ళకి ఇస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ రాశిలో వాళ్ళకి విదేశీయానం చాలా మంచిగా ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్దామనుకుంటున్నా లేదా ఉద్యోగ నిమిత్తం కానీ చదువు నిమిత్తం కానీ లేదా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నా వాళ్ళకి ఈ మాసం బాగుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి లేదా టూరిస్టులుగా వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి కూడా విదేశానికి సంబంధించినటువంటి ప్రయాణాలు ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి కనుక వీరు విదేశీయానం చేయాలనుకుంటున్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దాంట్లో వీసాలు, పాస్పోర్ట్లు ఈ పనులు వీళ్ళు మొదలు పెట్టుకోవడం ఈ మాసంలో వీళ్ళకి చాలా ముఖ్యంగా బాగుంటుంది. ఈ రాశి వారికి శని అధిపతి కనుక 2వ ఇంట్లో శని ఉన్నారు కనుక వీరు కొంచెం శని ధర్మాధిపతి. ఆయన అనవసరంగా ఎవరిని శిక్షించడు. కష్టపడే వాళ్ళకి శని భగవానుడు చాలా ఉపకారం చేస్తాడు. అందువల్ల వీళ్ళు కష్టపడి పని చేయడము, పెద్దలను గౌరవించడము, అదేవిధంగా ముసలి వాళ్ళని ఇంట్లో తల్లిదండ్రులని గౌరవించడము, ఎదుటి వ్యక్తులు గౌరవించి మాట్లాడడము ఈ రాశివారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని. మకర సంక్రమణం రోజున బిడ్డలున్న ప్రతి తల్లి కూడా పెరుగు దానం చేయడం వల్ల ఈ పిల్లలు అభివృద్ధిలోకి రావడము, పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళడము జరుగుతుంది. ఈ రాశివారు శనికి అభిషేకం చేయడము, శని భగవానుడికి అభిషేకం చేయడము లేదా శని బాధ నుంచి తప్పించుకోవాలి అని అంటే శివునికి అభిషేకం చేయడం చాలా ముఖ్యం. శనివారం నాడు శివాభిషేకం చేయడము, శని స్తోత్రాలు పఠించడము, హనుమంతుడి గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేయడము, హనుమాన్ చాలీసా శనివారం పారాయణ చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు.